మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున శుభములు. కీర్తన 119 కీర్తన 105 వచనాన్ని చదువుదాం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉన్నదని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని జనాంగమా, మనము చీకటిలో నడుస్తున్నామా, వెలుగులో నడుస్తున్నామా అనే విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. వాక్యము పాదములకు దీపము, త్రోవకు వెలుగై ఉన్నదని. వాక్యము లేకుండా నడిచేటువంటి నడక చీకటిలో నడిచేటువంటి నడక. వాక్య ప్రకారంగా జీవించేటువంటి జీవితము వెలుగులో నడిచినటువంటి జీవితం. అందుకని వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 15, 16 వచనంలో కూడా దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనై నైనా దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యము చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. చదవబడిన లేఖనానుసారంగా మనం ఆలోచన చేస్తే, మనము అనింద్యులుగా ఉండాలంటే, నిష్కలంకులుగా ఉండాలంటే, దేవుని కుమారులగునట్లుగా మనం ఉండాలి. అంటే దేవుని కుమారులుగా ఉండాలంటే, మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులుగా మనం బ్రతకాలి అంటే, మనం పరిశుద్ధ జీవితాన్ని జీవించాలంటే దేవుని యొక్క వాక్య ప్రకారంగా మన జీవితాన్ని కొనసాగించాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏదైతే దేవుడు మన కొరకు రాయించాడో ఆ మాటల ప్రకారంగా మన అడుగులు వేయాలి. అందుకే కీర్తనకారుడైన దావీదు చెప్తాడు, 119వ కీర్తన 105వ వచనంలో మనం చదివాం, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నువ్వు వెలుగులో నడుస్తున్నావా, చీకటిలో నడుస్తున్నావా ఆలోచించి, నువ్వు వెలుగులో నడుస్తే గమ్యానికి చేరతావు, చీకటిలో నడుస్తే గమ్యానికి చేరవు అనే విషయాన్ని మీరు ఆలోచించుకొని దేవుని మాట ప్రకారంగా నడిచి గమ్యానికి చేరాలని ఆశిస్తూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.